వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. బైబిల్లో దేవుడు పురుషుడిని స్త్రీని గురించి మాట్లాడారు. భూమి మీద ఇద్దరు మనుషులే ఉన్నారు. ఇప్పుడు ఒక పురుషుడు, ఒక స్త్రీ. దేవుడు వారిద్దరినీ కూడా డైరెక్ట్గా యవనస్తులుగా చేసి లోకంలో పెట్టారు. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారి యొక్క శరీరమై ఉందని రాసి. మరి వాళ్ళిద్దరికీ తల్లులైతే ఎవరు లేరు, తండ్రి మాత్రం ఉన్నాడు, ఆయనే యెహోవా. అందుకనే పురుషుడు తన తండ్రిని తన తల్లిని అని కూడా రాశాడు. మరి తల్లి అక్కడ లేదు, అయినా కూడా ఆ మాటలు అక్కడ వ్రాయబడ్డాయి. కేవలం భార్య మాత్రమే ఉందండి. తర్వాత ఈ దేవుడు సృజించిన అమ్మాయికి దేవుడేం పేరు పెట్టలేదు, కానీ మరి ఆదాము, ఆదాము అంటే ఆదాం పేరు కూడా దేవుడు పెట్టలేదు. ఆదాము అంటే ఎర్రని అని అర్థం, బైబిల్లో అర్థం అది. అందుకని ఆదాము అన్నాడు. అక్కడ ఆదాము అంటే ఎర్రని అని అర్థం. కాబట్టి ఎర్రగా ఉన్నాడు కాబట్టి ఆదాము. మరి ఈమెకి మరి ఎలా ఉందో మనకు తెలియదు, కానీ ఈమె గురించి ఆదాము తన భార్యకు 3వ అధ్యాయం 20వ వచనం అవ్వ అనే పేరు పెట్టింది. వా ఎలా అనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. కాబట్టి భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తల్లిగా, అంటే ఆమె ద్వారా వచ్చిన సంతానం ద్వారా ఈ భూమి మీద ఉంటారు. కాబట్టి దానికి అర్థం ఏం చెప్పాడంటే జీవము గల ప్రతివానికి, అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతివానికి ఆమె తల్లిగా ఉంటుంది. అంతేకాదు 17వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. శారా గురించి మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు. ఎలాగుంటుందంటే ఈమె జనములకు తల్లిగా ఉంటుంది. ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో స్త్రీకి. కాబట్టి బైబిల్లో మరి స్త్రీకి ఇచ్చిన ప్రాముఖ్యత కుటుంబాల్లో కూడా ఉందా, సమాజంలో ఉందా? కాబట్టి ఈ రెండింటిని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ప్రేమలో దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు ఈ యొక్క భూమి మీద ప్రతి మనిషి అనుభవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ తర్వాత వచ్చినటువంటి ఇస్సాకు భార్యను కూడా దేవుడు ఆశీర్వదించాడు. 24వ అధ్యాయం 60వ వచనంలో, వారు రెబెకాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లివగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకొందురుగాక అని ఆమెను దీవించాడు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా దేవుడు యొక్క దీవెనలు. ఎవరికి? స్త్రీకి, లేదా భార్యకి, లేదా తల్లికి. ఇవన్నీ కూడా వేల వేలకు తల్లివగుదు. కాబట్టి దేవుడు ఎంతో ప్రేమతో స్త్రీని దేవుడు సృజించినటువంటి ఆదాము పక్కడంలో నుంచి తీసి ఒక బలమైన సాధనంగా ఉండాలని కోరుకున్నాడు. ఎందుకంటే తన ద్వారా వచ్చిన ప్రతి కుమారుడు, దావీదు కావచ్చు, పౌలు కావచ్చు, పేతురు కావచ్చు, మోషే కావచ్చు, యెహోషువ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక స్త్రీ గర్భంలో నుంచి వచ్చిన వారు. కాబట్టి దేవుని యొక్క ప్రేమను పంచువారిగా ఉండాలి. దేవుని యొక్క శాపము రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదే. ఎందుకంటే ఒడిలో పెరిగిన పిల్లల్ని దేవుడు మాటలతో పెంచగలిగినప్పుడు వారు దారి తప్పిపోరు, అన్నీ కూడా సకాలంలో వారికి లభిస్తాయి. మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండములో దేవుడు
మరి ఆయన్ని గణపరిచేవారు, ఆయన వైపు తిరిగిన వారు, నమ్మకంగా ఉన్నవారికి ఏం జరుగుతుందో 28వ అధ్యాయము 1వ వచనము నుండి నేను కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించు. దేవుని మాట వింటే ఏమొస్తాయి అంటున్నాడు? దీవెనలు వస్తాయి. ఈరోజు నువ్వు దీవించబడలేదా? దేవుడి కార్యము భూమి మీద నరులకు జరగాల్సిన కార్యము నీకు జరగలేదా అంటా ఉన్నాడు 3వ వచనములో. నీవు పట్టణంలో దీవించబడదువు, పొలములోనూ దీవించబడు. అంటే నువ్వు ఉన్నటువంటి స్థలములో నిన్ను మంచి వ్యక్తివి, నీతి కలిగిన వ్యక్తివి, యథార్థవంతులారు అని చెప్పాలి. అలాగే పొలములో కూడా, పొలములో దీవెనంటే మంచి పంట పండటం. కాబట్టి పొలములో కూడా నువ్వు దీవించబడతావు. ఇక్కడ 4వ వచనంలో చక్కని మాట వాడుతూ ఉన్నాడు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు దీవించబడు. గర్భఫలం కూడా అన్నాడు. గర్భఫలం అంటే దేవుడు ఇస్తేనే తప్ప గర్భము రాదు. చాలామందికి గర్భాలు తెరవబడవు. లోపాలు ఉండకపోవచ్చు. అబ్రహాముకి లోపం లేదు, హాగరు ద్వారా పిల్లలు పుట్టారు, కానీ శారాకు పిల్లలు పుట్టలేదు. అంటే లోపం ఎవరిది ఇప్పుడు? శారా. రాహేలుకు కూడా పిల్లలు పుట్టలేదు, ప్రార్థన చేసిన తర్వాత పిల్లలు పుట్టారు. అలాగే మనం ఒక్కొక్కళ్ళని, రెబెకాకు కూడా మొదట పిల్లలు పుట్టలేదు, ప్రార్థన చేసిన తర్వాత పిల్లలు పుట్టారు. దేవుని యొక్క ప్రేమలో ఎలిజబెత్ కూడా పిల్లలు పుట్టలేదు వృద్ధాప్యం దాకా. కానీ దేవుడు వారిని ప్రేమించి వారి ప్రార్థన అంగీకరించి మరి బాప్తిజం ఇచ్చి యోహాన్ని తనకి మందిరంలో ఉండగానే దర్శనమిచ్చి నీకు కుమారుడు కలుగుతాడని చెప్పాడు దేవుడు. ఇలా ఎంతమందిని చెప్పచ్చు మనం బైబిల్లో? హన్నా పిల్లలు లేరు ఆమెకి. అప్పుడు ఆమె మందిరానికి వచ్చి మొరపెట్టుకుంది పొద్దున్న నుంచి సాయంకాలం దాకా. ఈ రోజున నిజంగా గర్భం లేని వారు అలా ప్రార్థనలు చేస్తున్నారా? డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారా? హన్నా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది? శారా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది? రాహేల్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది? మరి వాళ్ళకి ఎలా కలిగారు అంటే దేవుడికి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు దీవించబడతారని ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం చదువుతాము. నీ గర్భఫలమును, నీ భూఫలమును, పశువుల మందలు, దుగ్గుటెద్దులు, గొర్రెల మేకల మందలు దీవించబడును. అంటే నువ్వు దీవించబడాలి అంటే ఇవన్నీ కావాలి నీకు. అంతేకాదు నీ గంపయు, పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవాని ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల్లో నీ ఎదుటి నుండి పారిపోదు. నీ కొట్టలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుతున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఇక అవన్నీ కూడా మీరు చదువుకోండి 14వ వచనం దాకా. ఇంకా ఆ తర్వాత నుంచి దేవుడిని ఎవరైతే సరిగా వెంబడించరో, ఆయన మాట వినరో వారందరికీ కలిగే శాపాలు 15వ వచనం నుండి రాస్తాడు. అవి నేను చెప్పడం అంత బాగుండదు. మీరు ఇంటికి వెళ్ళి బైబిల్ చదువుకొని ఏది కరెక్టు, ఎవరిని వెంబడించాలి, ఎలా వెంబడించాలనేది మీరు తెలుసుకుంటారని ఆశపడతా ఉన్నాను. దేవుని యొక్క మహాకృపలో దేవుడు చేసిన ప్రతి ఉపకారమును, కృపను పొందుకోవాలంటే ముందుగా దేవుడి మాట మనము వినాలి. అంతేకాదు
దేవుడు చేసిన ప్రతి బిడ్డను ఆయన బిడ్డగా మనము భావించుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చిన వారంతా కూడా దేవుడు ఆశీర్వదించబడినటువంటి స్త్రీల నుండే వచ్చారు. నోహు ఒక స్త్రీలో నుంచి వచ్చినవాడే. మరి హానోకు ఒక స్త్రీలో నుంచి పుట్టినవాడే. 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. దరిదాపుగా నోవహు కూడా 300 సంవత్సరాల పైగా నడిచాడు. ఎందుకంటే 600 సంవత్సరంలో దేవుడి మాట విన్నాడు. దరిదాపుగా 935 సంవత్సరాలు బతికాడు. దేవుని యొక్క ప్రేమలో వీరంతా దేవుడి మాట విన్నారు. అబ్రహాం కూడా విన్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమను తల్లి ద్వారా ఈ భూమి మీదకి వచ్చిన పిల్లలు గొప్పవాళ్ళుగా మారారు. దేవుని యొక్క ప్రేమను పంచువారిగా మారారు. కాబట్టి దేవుడికి స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. రెండవది, ఒక మనిషి, పురుషుడు కానీ స్త్రీ కానీ, అంటే కూతుర్లు కానీ కొడుకులు కానీ మంచి ఆయుష్ కలిగి ఉండాలి అని అంటే నిర్గమాకాండంలో దేవుని యొక్క ప్రేమలో ఆయన చెబుతూ ఉన్నటువంటి మాట 20:12, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. తల్లిదండ్రులను రెక్లెస్గా బిహేవ్ చేస్తూ లెక్క లేకుండా మాట్లాడే పిల్లలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఎక్కడో చదువుకుంటారు, పాపం తల్లిదండ్రులు కాయ కష్టం చేసి చదివిస్తారు. వాళ్ళకి కొంచెం జ్ఞానం పెరుగుతుంది, లోక జ్ఞానం. ఆ జ్ఞానంతో తల్లిదండ్రులను కొంచెం చీపుగా, తక్కువగా చూస్తారు. కొంతమంది ఏమో వాళ్ళు ప్రేమతో నేను చేస్తాలే, నేను చూస్తాలే అని చెప్పుకుంటారు. కానీ కొంతమంది ఈసడించుకుంటారు, కొంతమంది విదిలించి పారేస్తారు. అలా చేయకూడదు. ఎందుకంటే మరి చెబితే వింటారేమో వాళ్ళు, అయితే అంత జ్ఞానం ఉండకపోవచ్చు. చదువు లేని వాళ్ళకి సెల్ ఫోన్ ఆపరేటర్ రాదు కాబట్టి ఏ యాప్ ఏంటో దానిలో ఎలాగా మనం చేయాలో తెలియదు కాబట్టి మరి అలాంటి వారికి మరి డబ్బా ఫోన్లో ఇప్పుడు కొనిస్తే రిసీవ్ చేసుకొని మాట్లాడవచ్చు. కాబట్టి టీవీ స్విచ్ ఆన్ చేయటం, రిమోట్ కంట్రోల్ని వాడుకోవటం నేర్పిస్తే చదువురాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. కాబట్టి కొన్ని పనులు నేర్పించవచ్చు. దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అంటే తప్పనిసరిగా నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. సన్మానించడం అనేది బైబిల్లో దేవుడి యొక్క లెక్క. అలాగే 21:15లో తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్షణ. తల్లిదండ్రులు నీ కొట్టేవాళ్ళుగా ఉండకూడదు. ఎందుకంటే దౌర్జన్యం చేస్తూ ఉంటారు పిల్లలు కొంతమంది. అది ఒక అమ్మాయి మొన్న ఈ మధ్య వాళ్ళ అమ్మనే చంపేసిందని చెప్పేసి ఆ వీడియో పెడితే చాలా బాధపడ్డారు. ఏంటంటే ఆస్తి దగ్గర గొడవైందంట, చంపేసింది. కూతురు అల్లుడు కలిసి అమ్మాయి యొక్క తల్లిని చంపేశారు. ఇప్పుడు ఆస్తి వస్తుందా? ఎందుకు వస్తుంది? రాదు. కాబట్టి ఎవరైనా సరే తల్లిదండ్రులను కొట్టేవారు నిశ్చయంగా మరణశిక్ష పొందుతారని బైబిల్ చెప్తున్నాడు. అలాగే తల్లిదండ్రులను శపించకూడదు. 21వ అధ్యాయం నిర్గమాకాండం 17వ వచనం ఏమంటున్నాడు? తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో తల్లికి ఇచ్చిన ప్రామినెన్స్, గొప్పతనాన్ని గురించి మాట్లాడుతాం. కాబట్టి మనము తల్లులను గౌరవించాల్సిన బాధ్యత బైబిల్ ప్రకారం ఎవరో మదర్స్ డే పెట్టారని కాదు. బైబిల్లో చదివి తల్లిని గౌరవించే బాధ్యత పొందాలి. నా తల్లిగారు నేను ఒకే గదిలో పడుకుంటాం. నాకప్పుడు 24 సంవత్సరాల వయసు. మా నాన్నగారు అప్పటికే చనిపోయారు. ఇంకా ఆమెకు తోడుగా నేనే ఆ ముందు గదిలో పడుకునేవాడిని. ఆమెదొక మంచం, నాదొక మంచం. అంటే ఆమెకి ఏదన్నా అవసరం అవుతుందేమో,
రిటైర్ అయిపోయింది. ఆమె కూడా పెద్ద ఆమె, షుగర్ పేషెంటు. మరి నేను ఒక రోజున బడికి వెళ్తూ ఉన్నాను, స్కూల్కి తయారైపోతూ ఉంటే నన్ను పిలిచి దగ్గరికి పిలిచి కూర్చోమంది. మోకాళ్ళు వేసి కూర్చున్నా. స్టూల్ మీద కూర్చుంటే ఎత్తుగా ఉంటాను కాబట్టి మోకాళ్ళు వేస్తే ఆమెకి దగ్గరగా ఉంటాను మంచానికి. సరే ఏంటమ్మా అంటే నా తలకాయకి దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టింది. ఎందుకు పెట్టిందో నాకు తెలియదు, రోజు చేయదు ఆ పని. స్కూల్కి వెళ్తున్నా, సరే తల్లి ప్రేమ కదా అని అనుకున్నాను. సరే నేను కూడా ఆమెకి 2-3 ముద్దులు పెట్టాను. సరే అమ్మా స్కూల్కి వెళ్తానని చెప్పి వచ్చేసాను. పిల్లరా, ఆ రోజు రాత్రే ఆమె చనిపోయింది. అంటే తన ప్రేమను పంచింది ఆమె. సాయంకాలం పూట రవికుమార్ గారు అని డాక్టర్ గారు ఉండేవాళ్ళు అక్కడ మాకు దగ్గరలో. ఆయన పిలుచుకొని వచ్చాను. చూసి చెప్పాడు, మేమ చనిపోయిందిరా అన్నాడు. పిల్లరా, ఆ సమయంలో మా అంతా హిందువుల మధ్య ఉంటాం కాబట్టి బ్రాహ్మణులు కొంతమంది, మీనాక్షమ్మ గారు, కౌశల్యమ్మ గారు వీళ్ళంతా వచ్చారు. వచ్చి నోట్లో నీళ్లు పోశారు. సామాన్యంగా కొంతమంది నీళ్లు పోస్తే బతుకుతారని చెప్తారు. వాళ్ళు ఒక మంత్రంలాగా చదివి నారాయణ 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 అని నోట్లో నీళ్లు పోస్తే లోపలికి వెళ్ళట్లేదు, అవి వచ్చేస్తూ ఉన్నాయి బయటికి. అప్పుడు వాళ్ళు నిర్ధారణ చేసుకున్నారు, ఆమె చనిపోయింది. దేవుని యొక్క ప్రేమ పిల్లరా, ప్రేమ అనేది తల్లికి చనిపోతున్న సందర్భంలో కూడా మనకు చూపిస్తుంది. అలాంటి తల్లిని మర్చిపోతామా? ఇప్పటికి ఆ తల్లి నాకు చనిపోయి దరిదాపుగా 36 సంవత్సరాలు అవుతాం. నేనేం మర్చిపోను ఆ ప్రేమని. తల్లిని నేను మర్చిపోలేదు ఈరోజు వరకు, తండ్రిని మర్చిపోలేదు. ఎందుకంటే నా చదువు కోసం తన నగలను తాకట్టు పెట్టి నన్ను చదివించారు. నాకు బాగా గుర్తు ఇవన్నీ, కాబట్టి నేను మర్చిపోను వారిని. కాబట్టి వారిచ్చిన ఈ జీవితాన్ని ప్రభు ద్వారా నేను ఈ రోజున జీవిస్తూ ఉన్నానని కూడా అనుకుంటాను. అది ఆయన కృప. కాబట్టి మన జీవితంలో పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం, అలాగే పిల్లలు తల్లిని ఎలా పెంచుతున్నారు, అలాగే చూసుకుంటున్నారు. పెంచడం అంటే వృద్ధాప్యంలో అలాంటి పనులు చేయకూడదు. లేవికాండం 29లో కూడా మాట రాస్తాడు, ఎవడు తన తండ్రినైనను తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధించవలను. వాడు తన తండ్రినో తల్లినో దూషించిన కనుక తన శిక్షకు తానే కారకుడు. కాబట్టి ఎవరైనా దూషిస్తూ ఉంటే వాక్యం చెప్పండి పిల్లలకి, నాయన ఇలా చేస్తే నీకు నష్టం కలుగుతుంది, వాక్య ప్రకారం శిక్ష వస్తుందని చెప్పేసి రాశాడు దేవుడు. నాయన అలా చేయకు, అలా ఉండకు, అమ్మ అలా అనకు, అలా చేయకు అని తల్లులు చెప్పగలగాలి. చెప్పట్లేదు, మౌనంగా ఉంటున్నారు అని అంటే దేవుడి వాక్యాన్ని ప్రకటించినప్పుడు వారికి మంచి మనసు రాదు. దేవుని యొక్క ప్రేమలో దేవుని యొక్క ఆశను మనము తీర్చేవారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవునికి ఆశను మనము తీర్చలేకపోతామో మనం ఈ భూమి మీదకి తీసుకొచ్చిన తల్లిని మరి దరిదాపుగా ఒక 10 ఏళ్ల పాటు, నాకు తెలిసి 10 ఏళ్ల పాటు ఆలనా పాలన అంతా కూడా అన్నం పెట్టడం, పక్కలేయటం, అలాగే వస్త్రములు ఇవ్వటం, స్కూలు తీసుకెళ్ళటం, చాలా చాలా పనులు చేస్తాం. ఎక్కువగా తల్లే చేస్తూ ఉంటుంది. మా ఇంటి ఎదురుగా వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటుంది ఒక తల్లి, 2 పిల్లల్ని. ఆ బ్యాగులు ఈమె భుజాన వేసుకొని స్కూల్ దాకా తీసుకెళ్ళిద్దండి. కాబట్టి భారం మోసేటువంటిది తల్లి. కాబట్టి దేవునికి ఇష్టంగా నడిచే భాగ్యము దేవునికి ఇచ్చాడు. ఆ భాగ్యాన్ని నీవు కలిగొండు, దేవుడికి ఇష్టంగా నడు. దేవుని ద్వారా, తల్లి ద్వారా దీవెనలు కూడా పొందుకోవాలి.
కాబట్టి మనము దేవునికి ఇష్టమైన కార్యములు చేయడానికి నీ హృదయము, నీ మనస్సు, నీ యొక్క ఆలోచన, పెద్దల పట్ల గౌరవం ఎప్పుడైతే నువ్వు గౌరవించడం నేర్చుకుంటావో ఆటోమేటిక్గా నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. రూతు గురించి బోయజ్ అంటాడు, అమ్మా నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడే కాదు, అంతకు మునుపు కూడా నీవు మంచి ప్రవర్తన కలిగి ఉన్నావని నేను తెలుసుకున్నాను అంటాడు. ప్రియులారా, అలాంటి మంచి మనసులు కలిగినటువంటి తల్లులు బైబిల్లో మనకు కనపడతారు. కాబట్టి రూతు అనేటువంటి ఆ తల్లి మరి చక్కగా ఓబేదును కనింది. ఓబేదు ద్వారా యెషయా ఇచ్చాడు, యెషయా ద్వారా దావీదు వచ్చాడు, దావీదు వంశంలో నుంచి యేసు ప్రభువు వారు వచ్చారు. ఎంత చక్కని తల్లి ఆమె ఆలోచన చేయడం. అలాగా తల్లులు మరి నా కుమారుడు, నా కుమార్తెలు, నా మనవళ్ళు, మనవరాళ్ళు ప్రయోజకులు కావాలి అంటే దేవుని యొక్క ప్రేమలను తల్లిదండ్రులతో పంచుకోవటం నేర్చుకోవాలి. ఎవరైతే అలా పంచుకోరో దేవుడి దీవెనలను కోల్పోతారు. దేవుడికి రావాల్సిన మహిమ రాదు. ఎందుకంటే స్త్రీని సృజించింది దేవుడే. దేవుని యొక్క ప్రేమ ఆలోచన చేయండి. సమూయేలు మొదటి గ్రంథంలో ఆమె కోరుతా ఉంది దేవుడి దగ్గర. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 10వ వచనంలో ఆమెకు పిల్లలు లేరు. ఆమె డైరెక్ట్గా అడుగుతుంది, ప్రార్థన చేస్తూ ఉంది. చూడండి దేవుని యొక్క ప్రేమలో ఆమె ఏమని దేవుడిని అడుగుతుంది అంటే, నాకు ఒక కుమారుడిని ఇచ్చిన ఎడలాన్ని. డైరెక్ట్గా దేవుడిని అడుగుతూ ఉంది. నాకు ఎవరు కావాలంటుంది ఆమె? నాకు ఒక కుమారుడిని కనుక నీవు ఇచ్చిన ఎడల. 11వ వచనంలో దేవుడి దగ్గర అడుగుతుంది, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల. వాడిని ఎలా పెంచుతానని చెబుతుంది? తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక, అంటే నాజీర్ని చేస్తా. వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను వాడిని యెహోవానకు నీకు అప్పగించుతానని మొక్కుబడి చేసుకొని, అయ్యా నాకు పిల్లలు లేరనేటువంటి అవమానంను తీసేయి. ఒకవేళ నేను అడిగిన బిడ్డను ఇస్తే ఆ బిడ్డను నీకే ఇచ్చేస్తా. అంటే ఈమె గొడ్రాలు అనిపించుకోకుండా ఉంటే చాలని ఒక్క బిడ్డనే అడిగింది. దేవుని యొక్క ప్రేమలో ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేసింది. ప్రియుల, ఈమె మందిరంలో ఉంది ఇప్పుడు. మరి ఇలాగ నువ్వు కూడా దేవుడి మందిరంలోకి వచ్చి ఆ రోజంతా గడిపి ఆ రోజంతా ప్రార్థన చేసి దేవుడి దగ్గర నుంచి ఒక వాగ్దానాన్ని గర్భం లేని వాళ్ళు అడగచ్చు కదా. ఈ తల్లి అడిగింది కదా, మంచి కుమారుని ఇచ్చాడు కదా. ఇశ్రాయేలు ఆనాడు ఏలీ ప్రవక్తగా ఉన్నాడు, కానీ ఆయన పిల్లలు తప్పు చేశారు. చిన్ననాడే ప్రభు అయిన దేవుడు సమూయేలుని ఎన్నుకున్నాడు. చిన్నప్పటి నుంచే ప్రభు సన్నిధిలో పెరిగాడు. మందిరం లోపల పడుకునేవాడు ఇతను, ఏలీ బయట పడుకునేవాడు. లోపల పడుకున్నటువంటి ఏలీ సమూయేలు దగ్గరికి దేవుడు 4 సార్లు పిలిచాడు. 4వసారి చిత్తం ప్రభు అని చెప్పమని చెప్పాడు ఏలీ. అంటే దేవుడు మాట్లాడుతున్నాడని ఏలీకి అర్థమైంది, ఈ చిన్నపిల్లడికి అర్థం కాలేదు. అప్పుడు దేవుడి మాటలు ఏలీకి ఏం జరగబోతుందో, ఏలీ పిల్లలకి ఏం జరగబోతా ఉందో మొత్తం చిన్న పిల్లడికి చెప్పాడండి. ఊహ కూడా లేదు. అంటే మనం ఏదైనా పిల్లలకి చెప్తే తిరిగిపోయి చెప్తారు చూడండి, అలాగ జరిగింది. పెద్దవాడు కాదు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు మనం పోగొట్టుకోకూడదు. కాబట్టి
దేవుడికి కోపం వస్తే గర్భం మూస్తానని కూడా రాశాడు. గర్భం తెరిచేది ఆయనే, గర్భం మూసేది ఆయనే. ఎంతమందికి అది అర్థమవుతుంది? నిజంగా తినుము త్రాగుము సుఖించుము అనే కార్యక్రమాల్లో నిమగ్నమైపోయి సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, గర్భం తెరవబడక. మళ్ళీ రక్షణ పొందిన వారుగానే ఉంటారు, దేవుణ్ణి ఎరిగిన వారుగానే ఉంటారు. కానీ తల్లి పొజిషన్కి వాళ్ళు రాలేకపోతూ ఉన్నారు. తల్లి పొజిషన్ అంటే కుమారులు కలగాలి, కుమార్తెలు కలగాలి, వాళ్ళు మాత్రమే తల్లులు అంటారు. లేకపోతే అప్పటిదాకా ఏమంటారు? స్త్రీ అని పిలుస్తారు. కొన్నాళ్ళ తర్వాత గొడ్రాలు అంటారు. బైబిల్లో కూడా రాశారు ఆ మాట. గొడ్రాలుగా ఉండెను శారా, రాహేలు, ఎలిజబెత్. ప్రియులారా, దేవుడు చేస్తాడనే నమ్మకంతో వాళ్ళంతా కూడా గర్భాలు ధరించారు. పిల్లల్ని కన్నారు, మంచి పిల్లల్ని కన్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేసి కన్న పిల్లలు వాళ్ళు. అందుకే అంత గౌరవాన్ని పొందుకోగలిగారు. దేవుడు ఒక మాట అంటాడు, తల్లి అయిన బిడ్డలు మర్చిపోద్దేమో కానీ నేను నిన్ను మరువను అంటాడు. కాబట్టి మనము గమనించాలి. మరి యేసు ప్రభువుని కన్న తల్లి మరియా, నిజంగా ఆమె ఎంత ధన్యురాలో ఒక పక్కన. మరి ఆమె ఎన్నో అవమానాలు సహించింది, తిరస్కారాలు సహించింది. ప్రదానం చేయబడినటువంటి అమ్మాయి, వెలివేయబడినటువంటి అమ్మాయి. మరి బిడ్డ పుట్టిన వెమ్మటే మరి హేరోదు చంపుతాడని చెప్పేసి మరి అక్కడి నుంచి ఐగుప్తుకి మరి ఆ బాలింతరాలు బిడ్డను తీసుకొని పోయింది. మళ్ళా ఐగుప్తు నుంచి ఆ బిడ్డను తీసుకొని వచ్చింది. ప్రియులరా, నిజంగా అంత శ్రమ ఎవరైనా పడుతున్నారా ఈ రోజున? ఆ తల్లి ఎంత బాధ్యత తీసుకుంది. ఆ కననటువంటి తండ్రి యోసేపు కూడా ఎంత బాధ్యత తీసుకున్నాడు. కాబట్టి వాళ్ళు ఎవరి మాట విన్నారు? దేవుడి యొక్క మాట విన్నారు. దేవుడి మాట విన్నటువంటి ఏ తల్లి అయినా, ఏ కుమారుడైనా, ఏ కుమార్తె అయినా, ఏ జనమైనా ఆశీర్వదించబడతారు. వారి మేళ్ళు కుప్ప తెప్పలుగా వచ్చి పడతాయి. కాబట్టి బైబిల్లో ఒక సంఘటన మనకు కనపడుతుంది. ఏమిటి అంటే, సొలొమోను కాలంలో ఒక బిడ్డ ఆ సమయంలో చనిపోతుంది. ఇంకొక తల్లి బిడ్డ బతికుంటుంది. పంచాయతీకి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? సొలొమోను దగ్గరికి వచ్చారు. వస్తే ప్రియులారా, సొలొమోను తీర్పు తీర్చే స్థితిలో ఇప్పుడు ఇద్దరు ఏమంటున్నారంటే, ఆ బిడ్డ నాది కాదు, నా బిడ్డ ఆమె బిడ్డ చనిపోయింది, ఈ బిడ్డ నా బిడ్డ. ఇప్పుడు తీర్పు ఎలా చెప్తాడు ఆయన? చాలా కఠినమైనటువంటి పరిస్థితిలో ఇక్కడ మనకు కనపడతాం. ఆ సందర్భంలో ఆ యొక్క సొలొమోను దేవుణ్ణి ముందుగానే అడిగాడు, ఈ ప్రజలను పరిపాలించడానికి కావలసిన జ్ఞానం ఇవ్వమని. అండ్ ఆ తల్లి, ఇద్దరు తల్లులకు మరి ఒక సందర్భంలో ఎవరు బిడ్డ అని తేల్చడానికి ఒక కార్యక్రమాన్ని పెట్టాడు. ఏం పెట్టాడంటే, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో, కనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. వారొక కత్తి రాజు సన్నిధికి తీసుకొని రాగా, రాజు 2 భాగములుగా బతికియుండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరిసగము ఇవ్వవలసినదిగా ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు కత్తి తీసుకొని కోస్తే చచ్చిపోద్ది కదా బేబీ. ప్రియులారా, అప్పుడు 26వ వచనంలో, అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునద్దకు ఏలినవాడా, బిడ్డను ఎంతమాత్రము చంపగా దానికే ఇవ్వండి. అంటే తను నిజంగా కన్న బిడ్డ ఎక్కడో చోట పెరిగితే పోద్దులే, ఆ బిడ్డను చావటం నేను చూడలేను అనుకుంది. ఆ మాట వినండి, బిడ్డ విషయమై పేగులు తరుగు కొనిపోయినదై. తల్లి ప్రేమని చెప్తున్నాను.
బిడ్డ విషయంలో అంత ప్రేమిస్తుంది బిడ్డల్ని తల్లి. అప్పుడు బిడ్డను ఏమాత్రము చంపక ఎవరైతే ఆ అమ్మాయికే ఇచ్చే అని అన్నదో ఆ తల్లికే ఈ బిడ్డని ఇచ్చేస్తాడు. ఈ యొక్క బిడ్డ ఆ రెండవ స్త్రీదే. అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగం చేయమని రెండోది అడుగుతుంది. ఏది? వాళ్ళ బిడ్డ చనిపోయిన తల్లి అడుగుతుంది. కానీ అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఇయుడి, దాని తల్లి అదే అని తీర్పు చెప్పాడు. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, తల్లికి ఉన్నటువంటి ప్రేమను జనుల మధ్య, సమాజం మధ్య చూపించాడు సొలొమోను. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి బైబిల్లో. షూనేమీరాలి కొడుకు చనిపోయాడు. ఆమె అడగకుండానే ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఎలీషా. చనిపోయిన తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే మళ్ళా సేవకుడి దగ్గరికే పోయింది. ఆ బిడ్డని చచ్చిపోయాడని భర్తకు కూడా చెప్పలా. వాడిని అదే మంచంలో పెట్టి మరి గాడిదని కట్టించుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి దైవ సేవకుడితో చెప్తా ఉంది. దైవ సేవకుడికి ఒక అసిస్టెంట్ ఉన్నాడు, గెహజీ. వాడు అడిగాడు, అంతా క్షేమమేనా అంటే ఆ క్షేమమే అంది. అప్పటికే చనిపోయి ఉన్నాడు తన కుమారుడు. కానీ తల్లి యొక్క మనస్సు చూడండి, నా కొడుకు బతుకుతాడు, నా కొడుకు బతుకుతాడు అనే ఒక నమ్మకంతో దైవ సేవకుడి దగ్గరికి వెళ్తే ఆమె చెప్పింది విషయం గెహజీని పంపించాడు. గెహజీకి ఒక కర్ర ఇచ్చి పంపించాడు. ఆ కర్ర తీసుకెళ్ళి ఆ చనిపోయిన బిడ్డ మీద పెట్టు, బతుకుతాడని చెప్పాడు. కానీ గెహజీకి ఆ విశ్వాసం లేదు, ఆ నమ్మకము లేదు. పోయాడు కానీ కర్ర పెట్టినా కూడా బతకలా. ఆ తర్వాత సేవకుడు వచ్చాడు, గదిలోకి వెళ్ళాడు, పారజాపి ఆ బిడ్డ మీద పడుకున్నాడు. అలా చేసిన తర్వాత ఆ బిడ్డ తుమ్మి లేచెను అని రాసింది. కాబట్టి తల్లి యొక్క బాధ్యతను తల్లి నిర్వర్తించాలి. బిడ్డల యొక్క బాధ్యత బిడ్డలు నిర్వర్తిస్తే ఆ అనుబంధం విడదీయరాని అనుబంధం. కాబట్టి అలాంటి స్థితి నీకు దేవుడు దయచేసి తల్లిదండ్రులను ప్రేమించే బిడ్డలుగా, తల్లులు కూడా పిల్లల్ని దేవుళ్ళో పెంచే బిడ్డలుగా తల్లి కనుక చేయగలిగితే, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పితే పెద్దవాడైనప్పుడు దానిలో నుంచి అతను తలైపోయి. ఎంతమంది పిల్లలు దేవుడి సన్నిధికి రాకుండా తల్లులు మాత్రమే వస్తున్నారు, వాళ్ళకి చూస్తూ ఉంటారు. ఆ పిల్లలందరూ కూడా బయట గోళీలు ఆడుతూ, కర్రబిళ్ళాడుతూ, లేదా క్రికెట్ ఆడుతూ, బాల్స్ ఆడుకుంటూ, లేకపోతే చిల్లరగా, లేకపోతే ఫోన్లు చూసుకుంటూ, సుడోకులు ఆడుకుంటూ, పబ్జీలు ఆడుకుంటూ ఎంతమంది ప్రభు సన్నిధికి రాకుండా పోతూ ఉన్నారు. వాళ్ళందరి గురించి ఆ తల్లులకు భారం లేదేమో నాకైతే తెలియదు. అలా ఉండటానికి వీల్లేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, బాలుడు నడవలసిన త్రోవను చిన్నప్పుడే లేదు. ప్రసంగి 12వ అధ్యాయంలో అంటాడు, దేవుని యొక్క ప్రేమలో నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. అది ఎవరు జ్ఞాపకం చేస్తారు? తల్లే. ఒళ్ళో కూర్చున్నప్పుడు చెప్పాల్సింది తల్లే. చెప్పలేదా వాళ్ళు పాడైపోతారు, మూర్ఖులైపోతారు, అవమానం తెచ్చి పెడతారు, కష్టం తెచ్చి పెడతారు, సకాలంలో జరగాల్సినవి జరగవు. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి సమాజంలో, చూస్తూ ఉన్నాం. కాబట్టి తల్లులారా మంచిగా పిల్లలు పెంచండి. పిల్లలారా తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేస్తాను.